ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నేను ఇందాక చెప్పినట్లు ఇది మాకు ప్రాపర్గా చెప్పాలంటే మరో వ్యాపారం కాదు. మా బిజినెస్ మేము ఆల్రెడీ ఫార్మా రంగంలో ఉన్నాము. మీ అందరికీ తెలుసు ఫార్మా రంగం అనేది ఎంత బాగా ముందుకెళ్తుంది అనేది. మన హైదరాబాద్ నుంచే టాప్ 10 ధనికులను తీసుకుంటే దాదాపు 8 మంది ఫార్మా వాళ్ళు ఉంటారు. మేము ఇక్కడికి వస్తుంది కేవలం దేశానికి సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాము. ఈ రంగంలోకి వచ్చినప్పుడు కూడాను మా ప్యానల్ చూసుకుంటే అందరూ సీనియర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రోగ్రామ్ని రన్ చేస్తారు, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కాబట్టి మా దగ్గర సేమ్ అదే స్టూడెంట్ ఇక్కడ బెటర్ రిజల్ట్ తోటి బయట మేము చెప్పగలుగుతున్నాం. మీ ప్రశ్నకి నేను కూడా సమాధానం చెప్తానండి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మనం చూస్తే కనుక 2 రకాల విద్యా వ్యవస్థలు. ఒకటి విపరీతమైన ఒత్తిడి పెట్టి ర్యాంక్స్ని చూపించడం, రెండోది ఈ రకరకాల రాజస్థాన్ కోటా బేస్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టడం. ఇవన్నీ కూడా రియల్ టీచర్స్ ఇక్కడికి రారు, వాళ్ళందరూ ఫ్రాంచైజీస్ అనమాట. అంటే వాళ్ళ తరపున ఇక్కడ ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేస్తారు. ఓకే, కానీ మా దగ్గర ఒరిజినల్ టీచర్స్, వాళ్ళు అన్నీ వదిలేసి పిల్లల కోసం నిరంతరం కృషి చేసే టీచర్స్, కౌన్సిలర్స్, మెంటర్స్. మాది 3 లేయర్డ్ అప్రోచ్: ఫ్యాకల్టీ, కౌన్సిలర్, మెంటర్. కేవలం ఒత్తిడి పెట్టడం కాదు, రిజల్ట్ తెప్పించే విధానంలో వాళ్ళని మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో జాగ్రత్తగా ప్రతి లెవెల్లో మెంటర్షిప్ చేస్తూ, అవసరమైతే సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూ, అవసరమైతే నాలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి వాళ్ళని సమూలంగా వాళ్ళకున్న డౌట్లు తీరుస్తూ ఆ స్థాయిలో మేము విద్యను అందించాలనుకుంటున్నాం. దానికి అంటే కేవలం వందల మంది క్లాసులో కూర్చోబెట్టేసి ఇంటర్మీడియట్ లెక్చర్స్ చెప్పి బయటికి పంపించడం కాదు. ప్రతి ఒక్క మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ని లైఫ్లో సెటిల్ అయ్యేలా చేయటం ఇది మా బాధ్యత. దానికోసమే ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి సపోర్ట్, మేము హ్యాండ్ హోల్డింగ్. అంటే వాళ్ళు పెద్ద అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేదాకా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాం. మీరు చాలాసార్లు చూసుంటారు ఇంటర్మీడియట్ అయిపోగానే వదిలేయటం. అలా కాదు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ జీవితంలో స్థిరపడేంత వరకు మేము వాళ్ళతోనే ఉంటాం. ఇది ధనిక్ భారత్ చేస్తున్న ప్రామిస్. హైదరాబాద్లో ఇప్పటికి 6 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నామండి. ధనిక్ భారత్ అంటే ధనిక్ అంటే ధనికులు అని కాదండి, రిచ్ ఇన్ ఆల్. ధనిక్ అంటే నాట్ రిచ్ ఇన్ ఫైనాన్స్ అని కాదు సార్. సార్ మీరు ఒక్కసారి రైట్ సార్, రైట్, మీరు ప్రాపర్గా అడిగారు సార్. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మేము ఫార్మా రంగంలో ఉన్నాం. మేము వేరే రంగం నుంచి ఇక్కడ సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయా? మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ టాప్ 10 కానీ టాప్ 50 ధనవంతులను తీసుకున్నా సరే దాదాపు ఒక 20 మంది ఫార్మా నుంచి ఉంటారు. కానీ విద్యా వ్యవస్థ నుంచి ఎవరైనా ఉన్నారా? సో మేము ఆల్రెడీ ఫ్లరిష్ అయ్యాము. ఇక్కడికి మేము వచ్చింది వేరే ఏ ఇన్స్టిట్యూట్స్ తీసుకున్నా వాళ్ళకి ఇది బిజినెస్ ఏమో, కానీ మాకు బిజినెస్ అనేది మాకు వేరే ఉంది. లేవు సార్, మీరు టాప్ 50 తీసుకున్నా వాళ్ళ పేర్లు రావు. అంటే మీరు అన్నట్లు బిజినెస్ అనేది మేమైతే మాత్రం విద్యని బిజినెస్గా చూడట్లా. మీరు క్వశ్చన్స్ చేసినప్పుడు నేను వెంటనే ఎట్లా చెప్పగలుగుతున్నానంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఇండివిజువల్ కూడాను యాక్చువల్గా మేము విద్యా సంస్థలను పెట్టాలని ముందుకు వచ్చి వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంది, మేము కొన్ని అచీవ్ అవ్వలేకపోతున్నాము, ఇవన్నీ కూడాను ఇవి ఇక్కడ పాసిబిలిటీ ఉందా అని ఒక 2 to 3 months నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. ఈ విద్యా సంస్థల్లోకి డైరెక్టర్స్గా రాకముందు నన్ను ఇంటర్వ్యూ చేశారు. మేము ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాము, మేము ఈ స్థాయిలో ఉన్నాము, ఈ స్థాయికి వచ్చాము, కానీ మాకంటూ పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ లేదు. కారణం ఏంటంటే ఇవి వీటన్నిటికీ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఏ విధంగా ప్లేస్మెంట్ ఉంది అని చెప్పి అడిగారు. వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చిన తర్వాతే అందరూ కూడాను ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో చేతులు కలిపి జాయిన్ అవ్వటానికి వచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఒక్క మాట చెప్తున్నాను. ఇక్కడ విద్యార్థులకి స్ట్రెస్ పెట్టము అని చెప్పి చెప్పలేము.
స్ట్రెస్ ఉంటుంది. ఇందాక నా మాటలో మీరు గమనించినా సరే స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నారు. స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఉన్నారు. అవి బ్యాలెన్స్ చేసుకుని ఏది కూడా మన దగ్గర లేదని చెప్పట్లా, అవి బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లేటట్లు మన విద్యా సంస్థల్లో ప్లానింగ్ ఉంటుంది సార్. స్ట్రెస్ని కంట్రోల్ చేసుకొని బెటర్ రిజల్ట్ వస్తుంది. అంటే కష్టం మీద కాకుండా ఇష్టంతో కష్టపడితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్ వస్తుంది. సార్ మన దగ్గర ప్రోగ్రామ్స్ సపోజ్ జేఈ నీట్లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఈ కింద ప్రోగ్రామ్ కింద వాళ్ళకి కాదు సార్, ఎవరికైనా సరే మీడియంగా చదివే వాళ్ళు ఉంటారు, కొంచెం బెటర్గా చదివే వాళ్ళు ఉంటారు, ఇంకా బెటర్గా చదివే వాళ్ళు ఉంటారు. ఈ మీడియంగా చదివే వాళ్ళకి బెటర్ మెంటార్షిప్ ఇస్తూ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఒక ప్రోగ్రామ్ సార్. ఈ ఎడ్యుకేషనల్ విజనరీసే ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ని సెలెక్ట్ చేసి ఆ క్లాస్ రూమ్స్లో కూర్చోబెడతారు. అలాగే ఇంకొంచెం బెటర్గా చదివే వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఒక ప్రోగ్రామ్ ఉంది సార్. ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళని వీళ్ళని కలపకూడదు. అలాగే టీచింగ్లో కూడాను కొంతమంది డీటెయిల్డ్గా చెప్తారు, కొంతమంది ఎఫెక్టివ్గా చెప్తారు, కొంతమంది ఇంకా టెక్నికల్గా ఇంకా ఫాస్ట్గా చెప్తారు. అలా ఈ ఎడ్యుకేషనల్ విజనరీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ జోడించి ఆ టైప్ ఆఫ్ లెక్చరర్స్ని ఎక్కడ ఏ క్లాస్లో ఉంచాలి, ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళని ఉంచాలనేది చూసుకునే బాధ్యత వీళ్ళది. వీళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను తెలుసుకుంది కూడా కొత్తదనం అదేనమాట. ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయట్లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో డివైడ్ చేయట్లేదు. ఈ 3 కేటగిరీల్లో వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెడతారు. 1 to 3 సెట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పెట్టి ఆ ఎగ్జామినేషన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బేస్ చేసుకొని ఆ క్లాసెస్లో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ జరగటానికి మాత్రమే ఆ క్లాసెస్లో ఉంచుతారు సార్. సార్ క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నంతా కూడా క్వాలిటీ, ప్రాఫిట్స్ మీద కాదు సార్. మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నంతా కూడా క్వాలిటీ మీద. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ మెంటార్షిప్, అలాగే క్వాలిటీ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ టీచింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ 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 మీద వెళ్తున్నాం సార్. మేము కొత్తగా వస్తున్నాము, ఆన్ పార్ ఆర్ కొంచెం తక్కువే ఉన్నాయి సార్. డెఫినెట్గా ఆ కన్సిడరేషన్స్ అన్నీ ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా ఇప్పుడు. అవన్నీ ఉంటాయి సార్. అవి మేము గడిచిన 14 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఈ విద్యా సంస్థలు మాకు ఉపయోగపడుతున్నాయి. మీరు చూసుకుంటే మేము ఆంధ్ర నుంచి ఫస్ట్ అక్కడ P4 ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ మార్గదర్శిగా నేనే ఉన్నాను సార్. ఆంధ్రాలో ఉన్న P4 ప్రోగ్రామ్కి సంబంధించిన మార్గదర్శి బంగారు కుటుంబాలు అనే కాన్సెప్ట్లో ఫస్ట్ మార్గదర్శిగా కూడా ఉన్నాం. అది సెలెక్ట్ చేసిన కారణం కూడా మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసే వాళ్ళు సెలెక్ట్ చేశారు.